తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పంటూ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం 1,05,00,000 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, వివాహం చేసుకునే మహిళలకు 10 గ్రాముల బంగారం, యువతలకు ఎలక్ట్రికల్ స్కూటర్లు, 4,000 పెన్షన్ వంటి కీలక వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. అంటే 18,800 కోట్లలో మీరు 6,500 కోట్లు తీసేస్తే మీకు నికరంగా 12,000 కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది.